బులెటిన్లో బ్రేక్ న్యూస్ వస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఫైర్ అయ్యారు. పరకాలలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి నిలబడతారని, గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరడంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారామె. పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి మారిపోయిందన్నారు. రేవూరితో రాజీనామా చేయించండి, నేను నిలబడతా, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ సూటిగా సీఎంకే సవాల్ విసిరారు. తన తల్లిదండ్రులు కొండా సురేఖ, మురళి మంచివాళ్లు కాబట్టి ఏమీ మాట్లాడలేదని, తాను అలా కాదంటూ సుస్మిత కామెంట్ చేశారు. ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమ నరేందర్ రెడ్డి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటని తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనులమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈరోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారు అన్నా, సోనియా గాంధీ గారు అన్నా, ప్రియాంక గాంధీ గారు అన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే, నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఊడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు ఎందుకు అని అంటే, మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి ఈయన పేరు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకిది నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ అయ్య కానీ, ఎవరైనా కానీ, నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పిన, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2 ఏళ్ల గెలిపిమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ళ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు?
నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిట్టగట్ల కాదు, ఏదున్నా చెప్పేస్తుంది కాబట్టి నేను చెప్పిన ఇవాళ మా నాన్న మా అమ్మ బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. తన తల్లిదండ్రులు కొండా సురేఖ మురళి మంచివాళ్లు కాబట్టి ఏమీ మాట్లాడలేదని, తాను అలా కాదంటూ సుస్మిత కామెంట్ చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఇప్పుడు కొండా సుస్మిత అయితే సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు, దీన్ని ఎలా చూడాలి? వరంగల్ కాంగ్రెస్ లో మొత్తానికి కాంగ్రెస్ లో రచ్చకెక్కింది రాజకీయం. వరుస వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వరంగల్ 2 రోజుల క్రితం వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు అంటే 2 రోజుల క్రితం సభలో సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యేగా రేవూరు రెడ్డిని మళ్ళీ ఒకసారి గెలిపించాలి, రేవూరు ప్రకాష్ రెడ్డికి 2029లో ఈసారి గెలిపించిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో పరకాల నుండి గెలిపించాలి అని చెప్పేసి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో దానిపైన ఈ రోజు కొండా ఫ్యామిలీ, కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ ఆ పరకాల నుంచే పోటీ చేస్తామని గతంలో కొండా మురళి కావచ్చు తన తండ్రి, కొండా సురేఖ కూడా, కొండా సుష్మిత పటేల్ కూడా అనేక మార్లు పరకాల నుండి ఖచ్చితంగా సుష్మిత పటేల్ ఎమ్మెల్యేగా బరిలో ఉండబోతుంది. వచ్చే ఎన్నికల్లో సుష్మిత పటేల్ ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండబోతుంది, ఎమ్మెల్యే కాబోతుంది. పరకాల కొండా సుష్మిత పటేల్ ఎమ్మెల్యే కాబోతుంది, ఆమెదే అడ్డా అంటూ అనేక మార్లు కొండా ఫ్యామిలీ నుంచి కొండా మురళి కూడా అనేక మార్లు కామెంట్ చేశారు. ఈ విషయం పైన ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం వరంగల్ సభలో మరోసారి రేవూరు ప్రకాష్ రెడ్డి, ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి మరోసారి 2029 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, పక్కనే నియోజకవర్గమైన దొంతి మాధవరెడ్డిని అలానే నాయన్ రాజేందర్ రెడ్డిని అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మరొకసారి గెలిపించాలి అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, హాట్ కామెంట్స్ చేశారు, నేరుగా సీఎం పైనే హాట్ కామెంట్స్ చేశారు. సుష్మిత పటేల్ ఈ రోజు కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆ జన్మదిన వేడుకల్లో పాల్గొని చాలా సంచలన కామెంట్స్ చేశారు. అవి చూసుకోవచ్చు మనం. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్లు కొడంగల్లో ఓడిపోయిన విషయాన్ని మర్చిపోయారా, ఏదైతే రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ నుండి పరకాల నుంచి మరోసారి తన టికెట్ కన్ఫర్మ్ చేస్తూ ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రేవూరు ప్రకాష్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. డైపర్ వేసుకునే వ్యక్తి ఈ స్టేజ్ లో తను అక్కడ నుండి ఎమ్మెల్యేగా ఉండడం అవసరమా, తన వల్ల అవుతుందా? 21 ఏండ్లకే చట్టసభలకు 25 ఏండ్ల వయో పరిమితిని 21 ఏండ్లకు కుదిస్తూ చట్టసభల్లో తీర్మానం చేసి 21 ఏండ్లకే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే విధంగా యువకులు రావాలి, యువత రావాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ వయసులో రేవూరు ప్రకాష్ రెడ్డి డైపర్ వేసుకునే వయసు, ఆయన ఆరోగ్యమే సహకరించదు, అలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఎలా కన్ఫర్మ్ చేస్తారు మరోసారి అక్కడి నుండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సుష్మిత పటేల్. అంతేకాకుండా ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి నేనే బరిలో ఉంటాను, పరకాలకు కాబోయే ఎమ్మెల్యే నేనే, ఎవరు అవునన్నా కాదన్నా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా, రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చినా, రేవూరు ప్రకాష్ రెడ్డి అయ్య వచ్చినా కూడా నేను ఇక్కడ నుండి అవసరం అనుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడతాను అంటూ కూడా తన సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా అలానే సంగారెడ్డిలో మొన్న సీఎం సభ జరిగింది. రేషన్ కార్డుల పంపిణీ 15th సందర్భంగా నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ సందర్భంగా జగ్గారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ సభలో ఎందుకో జగ్గారెడ్డికి టికెట్ రాహుల్ గాంధీ ఇస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడెందుకు ఇలా వ్యాఖ్యలు చేశారు అంటూ అక్కడ ఆయనకేమో జగ్గారెడ్డికేమో రాహుల్ గాంధీ టికెట్ ఇస్తే మరి ఇక్కడ పరకాల నుండి ఎందుకు తనే ప్రకటిస్తాడు టికెట్ రేవూరు ప్రకాష్ రెడ్డికి మరోసారి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 117 స్థానాలకు 19 స్థానాలకు 119 స్థానాలకు తనే ప్రకటించవచ్చు కదా, మరి ఎందుకు అలా చేస్తలేడు? అందులో 119లో 117 స్థానాలకు తనే ప్రకటించాలి. మరి రాహుల్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కదా ఇచ్చేది, ఎందుకు వీళ్ళు అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా మరోసారి ఇక చెప్పలేని విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరులే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటూ కూడా సుష్మిత పటేల్ వ్యాఖ్యలు చేయడం, అంటే మంత్రుల ఫైళ్లు సంతకాలు కాకుండా ప్రజలకు ఎలాంటి సమస్యలు తీరకుండా ముందుకు వెళ్ళట్లేదు. మరి ప్రభుత్వ సలహాదారుడుగా సీఎం కు సలహాదారుడుగా ఉన్న పేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా అంటే టీడీపీ ఇది అచ్చ కాంగ్రెస్ పార్టీ కాదు, అచ్చమైన కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది పచ్చ
టీడీపీ పచ్చ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అసలైన కాంగ్రెస్ పార్టీ కాదు అంటూ కూడా సుష్మితా పటేల్ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా చాలా హాట్ కామెంట్స్ అంటే ఈ కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన వ్యాఖ్యలు చేశారో అక్కడ ఏఐసిసి దగ్గర మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళకు సమాధానం చెప్తాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందుబాటులో ఉంటారు, వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఇంకా కాంగ్రెస్ పార్టీని తన కాంగ్రెస్ పార్టీ లైన్ లో తనే ఇంకా నడవడం లేదు, కాంగ్రెస్ పార్టీని తను అనువదించుకోవడం లేదు, ఇంకా టీడీపీ పార్టీ వేలోనే మాట్లాడుతున్నాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో తను అంటే గతంలో కొడంగల్ నుంచి కూడా ఓడిపోయిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అంటే ఈ ఎన్నికల్లో ఏదైతే పరకాల నుంచి కొండ మురళి, కొండ సురేఖ విషయంలో వాళ్ళంతా మంచిదాన్ని అయితే కాదు, వాళ్ళంతా అమాయకురాలని అయితే కాదు. నేను మా నాన్న కొండ మురళి, కొండ సురేఖ అంతా అమాయకురాలుగా వాళ్ళలాగా నేను అమాయకత్వంతో ఉండను. కొండ సుష్మితా పటేల్ అంటే ఓపెన్ గా మాట్లాడుతుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. నేను ఎవరికి భయపడను, ఖచ్చితంగా పరకాల నుంచి నేనే ఎమ్మెల్యేను, ఎవరు వచ్చినా అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయం పైన మరి ఇప్పటికే అంటే గతంలో చూసుకోవచ్చు మనం, కొండ సురేఖ అంటేనే గతం అనేక మార్లు గొడవలు వివాదాలు వెంటాడినాయి. మనం చూసుకోవచ్చు గతంలో అంటే హీరో నాగార్జున ఫ్యామిలీ విషయం నుంచి మొదలు పెట్టుకుంటే వరుసగా కొండ సురేఖతో వరుస వివాదాలను చూసుకోవచ్చు. తర్వాత కడియం శ్రీహరి మొన్నటి కొన్ని రోజుల క్రితం కడియం శ్రీహరి వివాదం వరకు చూసుకున్నట్లయితే కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రతిసారి వివాదాలతోనే కొనసాగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అంటే గతంలో ఓఎస్డి విషయంలో కూడా చూసుకోవచ్చు. ఇదే సుష్మితా పటేల్ కొండా సురేఖ ఓఎస్డిగా ఉన్నప్పుడు పర్సన్ తో కూడా గొడవలు, ఆర్గ్యుమెంట్లు అనేక మార్లు ఆ సమయంలో కూడా సీఎం పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. మరి ఈసారి మాత్రం తన ఒకనొక సందర్భంలో తన దారుణంగా వ్యక్తిగతంగా వాళ్ళను దూషించినట్టుగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అటు వేం నరేందర్ రెడ్డిని, సీఎం రేవంత్ రెడ్డిని, రేవూరు ప్రకాష్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఓవరాల్ గా మేము వచ్చే ఎన్నికల్లో మేము ఉండాలా వద్దా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఈ వరుసగా కొండ వివాద వ్యాఖ్యలపైన మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.